తర్వాత మీరు నెక్స్ట్ చేశారు? తర్వాత విప్రనారాయణకి బాగా పేరు తెచ్చినటువంటి. అవును సార్. అది అంతకుముందు నాగిరెడ్డి ఏదో కొంతమంది తెలుసు కానీ విప్రనారాయణ వచ్చింత ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలిసిపోయింది సార్. నాట ప్రేక్షకులకి, అన్ని వాళ్ళకి, అన్ని సంస్థలకి, అన్ని సమాజాలకి, అందరికి నాగిరెడ్డి అనే అతను తెలిసిపోయాడు. అంతకుముందు పాత వాళ్ళు ఎవరో ఉన్నారా? దీంట్లో ఉత్తమ నటుడు కూడా వచ్చినట్టుంది కదా, నంది అవార్డు కూడా. ప్రొడక్షన్ సార్, బెస్ట్ ప్రొడక్షన్ నేనే నిర్వహణ కాబట్టి అవన్నీ నేనే. కథను టూకీగా చెప్పండి మన ప్రేక్షకుల కోసం. విప్రనారాయణ మహాభక్తుడు, శ్రీరంగ భక్తుడు. ఒక వేశ్య, దేవదేవ్ అనే వేశ్య కుటుంబంలో పుట్టిన ఆమె పవిత్రాలు, ఆమె అపవిత్రం కాల. వాళ్ళ కుటుంబం అక్క ఆమె ఆ వేశ్య వృత్తిని ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి పవిత్రంగానే ఉండేది. వాళ్ళు నమస్కారం పెట్టనందుకు ఈయన తన ధ్యానంలోనే వెళ్ళిపోతుంటాడు గుడి దగ్గర నుంచి. వీళ్ళు ఎక్కడి నుంచో దోవలు వస్తూ ఉంటారు. ఎదురుపడితే ఈయన విప్రనారాయణ అంటే నమస్కారం చేస్తే వంగుంటాయి, ఈయన ధ్యాస రంగా రంగా అనుకుంటూ పోతూ ఉంటాడు. ఆమె ప్రతి నమస్కారం చేయడు, ఆయన ఆశీర్వదించడం. ఆయన ఆశీర్వదించాలని చేయలేదు, తెలియకుండా జరిగిన సంఘటనలు ఇది. ఆయన బాటికి ఆయన వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి చూడక్క ఎంత గర్వించాడో, ఎంత ఇదో, ఇంతమైన అందగత్తెని నేను ఉంటే ఆయన కన్ను కూడా చూడట్లేదు, ఆశీర్వదించలేదు, నువ్వు ఆయన గురించి ఎంతగా చెప్తా ఉంటావు. లేదు ఈ నెట్టయినా కానీ నేను నా కొంగుని తిప్పుకుంటాననేటువంటి శబ్దం చేసింది ఆమె మహాభక్తుడిని. తప్పే అంటది. లేదు చూస్తా ఉండని చెప్పి ఆ అమ్మాయి సన్యాసి వేషం వేసుకొని ఆశ్రమంలో ఆశ్రమవాసిగా ఉండి ఈ ఆయన్ని మైమరిపించేశారు. ఆ కృష్ణుడు ఆ లీలల్లో యమునా తీరానా అని చెప్పి వేసుకొని ఎంతో ఉండదు, ఆశ్రమంలో ఉండమని ఆశ్రమం ఇస్తాడు కూడా. శిష్యుడు వద్దన్నా అని ఇస్తున్న తర్వాత ఆమె లీలల వలన ఇక ఆమె వల్ల పడిపోతాడు. ఎట్లా పడతాడనేదని గమ్మత్తు ఉంటుంది సార్. చాలా మంది నాకు చప్పట్లు చేయకుని సార్లు చెప్పండి ఆ సన్నివేశం. కౌగిలింతనందు కలదు సుఖము, రెండు తనువులందు నిందారెను సుఖము, ఇంత సుఖమునిచ్చు ఇంతి సుఖము, ముద్దునందు సుఖము. తర్వాత దొంగతనం మోపటం, ఇదంతా స్టోరీ బాగా బలంగా ఉంటుంది. మేము అది రాసినప్పుడు రెండో నాటకం కాబట్టి కాంపిటీషన్లో క్లైమాక్స్ ఇంకా పట్టుకు తెలియదు. తర్వాత వేసే కొద్ది పట్టుకు తయారు చేసుకుంటాడు. తర్వాత ఈయన ఆశ్రమంలో పెట్టుకుంటాడు. ఆమెకు కొంత పని అప్పు చెబుతాడు. ఈయన పూలు కోసం పోతాడు సార్. పూలు కోసుకుంటానికి ఆ పూలు రచయిత కూడా సార్ శేషపద్యంలో ఎన్ని పూలు ఉన్నాయో పూలు పేర్లు చెప్తూ రాసుకుంటూ వచ్చాడు సార్ కులశేఖర్ గారు. ఒకసారి చెప్పండి. రంగా, శ్రీరంగా, నీ పాదచంతాలకు చేరాలని, నీ కంఠానికి హారంగా మారాలని నా తోటలో ఎన్ని రకరకాల పువ్వులు విరబూసినాయి చూడు. మల్లెలు, జాజులు, మందారసుమములు మాటలాడుచునున్న తోట ఇది, ఇంపు గొల్పు గులాబీ సంపెంగ పుష్పముల్ వసించు ఉద్యానవనము ఇది, పొగడలు కొన్నలు మొగలు వింజామరల్ పరిమళించు మధురవాడిది. మీరు విప్రనారాయణ తర్వాత నరకాసుర నాటకం కూడా చేసినట్టున్నారు కదా? అవును సార్. ఆ నాటకం గురించి చెప్పండి. విప్రనారాయణ రచయితే నరకాసుర రచయిత అయ్యాడు సార్ లక్ష్మీ కులశేఖర్ గారు. మహావీర నరకాసురుని పెట్టాము. తర్వాత నరకాసురని అని చెప్పి తర్వాత దిద్దటం కూడా జరిగిపోయింది. పర్ఫార్మెన్స్ బాగా వచ్చింది సార్. అది కూడా దాంట్లో మయూరి నటనాలయం అని చెప్పి మన సుబ్బారావు గారు నేను ఇద్దరం కలిసి చేసినాం. దాంట్లో నేను కృష్ణుడి వేషం వేశాను, ఆయన నరకాసురుడు వేశారు సార్. నారదుడుగా విజయ్ కుమార్ ఉంటాం, ప్రభావతి, వీళ్ళంతా ఇదే బ్యాచ్. విప్రనారాయణ బ్యాచ్, నరకాసుర బ్యాచ్ అయింది. ఒకరిని సుబ్బారావు కాబట్టి నరకాసురుడు ఒక్కటే వచ్చినాడు. కానీ బాగా వచ్చింది అన్ని చోట్లకు పోయినప్పుడు బాగా ప్రదర్శన ఇచ్చుకుంటూ వచ్చాము. కృష్ణుడికి నాకు అన్ని కృష్ణుల కంటే ఇది ఒక కృష్ణుడు వెరైటీగా నన్ను అన్నారు చాలా మంది కూడా. గుంటూరులో వేసాను, ఖమ్మం ఆడ తిరుపతిలో వేసినప్పుడు కూడా నాగిరెడ్డి ఏంది ఆ కృష్ణుడు వేరు ఈ కృష్ణుడు వేరు అని
చెప్పుకొచ్చారు చాలా మంది. దీంట్లో కొద్దిగా లౌకికం ఎక్కువ ఉన్నది సార్. దీంట్లో పాటలు ఉన్నాయి. అలా కృష్ణుడు ఒక విధమైన కృష్ణుడిది. ఒక పద్యం చెప్పండి దాంట్లో. ఈ నరకలోకమంతా కూడా నరకయాత్ర అనుభవించుతున్న నరకాసుడు చేయు పనులు దురంత దురాగతము ఉన్నా విన్నావు కదా నారదా. ఏమని వినమందువు నారదా. నిరతము శ్రీహరి స్మరించువారల నాలుకల్ తునియలై నేలబడియే జగతి క్షేమము కోరి సుగమించుచున్నట్టి యజ్ఞముల్ త్రుటిలో విజ్ఞమాయే పది సేవలందును ప్రభవిల్లుచున్నట్టి శీలవతులు వానిచ్చరను బడిరి సకల రాజ్య స్త్రీల సాధికారం ఎల్లా అతని ఆధీనమై అడలుచుండే క్రూరతత్వమే వీరమై కొండనెక్కే పాప వ్యాపకం మెల్లను ప్రబలిపోయే మోసి కన్నట్టి ధరణియే మోయలేని మోసి కన్నట్టి ధరణియే మోయలేని బరువుగా మారే నరకుడు సురమునీంద్ర తెలుగు యొక్క పదాలు మన గర్వించదగ్గ వ్యవహారం. భాష, తెలుగు భాష. తెలుగు భాష గురించి చాలా మంది చెప్పున్నారు సార్. తెలుగు భాష బయటకు కనపడాలంటే అది ఒక పద్యమే ఒక అస్త్రం. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్ళు నా పరాళ్ళు సజ్జదొన్నగూళ్ళు సర్పములును దేళ్ళు పలనాటి సీమ పల్లెటూళ్ళు పలనాటి సీమ పల్లెటూళ్ళు. చాలా సంతోషం. మీరు మా జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి మీ రంగస్థల అనుభవాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు నాగిరెడ్డి గారు. ఇది ఈరోజు మనం మన జీవన నాటకం కార్యక్రమంలో సుప్రసిద్ధ రంగస్థల నటులు శ్రీ నాగిరెడ్డి గారితో జరిపిన ముఖాముఖి. వచ్చే వారం మరో ప్రసిద్ధ కళాకారుని కలుసుకుందాం. అంతవరకు సెలవు.